విశాఖ ఫిషింగ్ హార్బర్ జనసంద్రంగా మారింది. కనుమ పండుగ కావడంతో చేపలు రొయ్యల కోసం ఎగపడ్డారు జనం. చికెన్ రేట్లు పెరగడంతో చేపలు రొయ్యలకు డిమాండ్ ఏర్పడింది. సైజును బట్టి బుట్ట రొయ్యలు 2,000 రూపాయలకు పైనే పలుకుతుంది. ఇక కనుమ అంటేనే నాన్ వెజ్, మటన్, చికెన్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే రేట్లు పెరగడంతో నాన్ వెజ్ ప్రియులు సీ ఫుడ్ వైపు మళ్లారు. తెల్లవారుజామునే విశాఖ హార్బర్ కు క్యూ కట్టారు. చేపలు రొయ్యల కోసం బారులు తీరారు. ఫిషింగ్ హార్బర్ మొత్తం నాన్ వెజ్ ప్రియులతో నిండిపోయింది. కానీ బయట కంటే ఇక్కడ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా టూ మచ్ గా ఉన్నాయి. అసలు తీసుకోవాలంటేనే భయం వేస్తుంది. బయట ఉన్న ప్రైజెస్ తో పోల్చుకుంటే ఇక్కడ ప్రైజెస్ త్రిబుల్ కూడా ఉన్నాయి, డబల్ కూడా కాదు, త్రిబుల్ ప్రైజెస్ ఉన్నాయి. నార్మల్ సీజన్స్ లో టైగర్ ప్రాన్స్ బుట్ట వచ్చేసి మనకి 2,500 అలా వచ్చేస్తుంది 3,000 కి. బట్ ఈ రోజు మాత్రం 11,000, 7,000 ఉన్నాయి. టూ మచ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ త్రిబుల్ ఉన్నట్టే కదా రేట్స్ అన్నీనా. ఫిషింగ్ హార్బర్ అంటేనే కొద్దిగా మనకి అంటే బయట కంటే ఇక్కడ చాలా తక్కువగా వస్తాయి అనుకున్నాం, కానీ బయట కంటే ఇక్కడే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఈ రోజుతో పోల్చుకుంటే చాలా గట్టిగా ఉన్నాయి. అటువంటిది ఈరోజు కనుమ పండుగ. ఈ కనుమ పండుగని కొద్దిగా చులువుగా తీసుకొని చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ప్రతిదీని. చాలా టూ మచ్ గా ఉన్నాయి రేట్లు. మేము చాలా దూరం నుంచి గోదావరి నుండి ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అసలు కొనలేని స్థితిలో ఉన్నాము అందరం. ఫిషింగ్ హార్బర్లోని చేపలు కొనడానికి వచ్చాము. రైలు ఈరోజు రేట్లు చూస్తే ఎక్కువ ఉన్నాయి. మొన్నటి వరకు 1,800 ఉన్న రైలు ఇవాళ 1,500, 1,300 ఉన్నాయండి. చిన్న చేపలు ఏమో 600, 700 ఉండేవి, ఇవాళ 1,000-1,200 ఉన్నాయండి రేట్లు. ఈ రేట్లు కొనలేక భయపడి వెళ్ళిపోతున్నాం. మేము ఇబ్బందిగా ఉంది సార్. మాకు బోట్లు వచ్చి 5 రోజులు అయింది సార్. బోట్లు వచ్చి పండగకు వచ్చాయి, అన్నీ అమ్మేశారంట. చేపలు ఏమి లేవు బోట్లు. ఒకటే రెండు బోట్లు ఉన్నాయంటే రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు.